Hello students, welcome to JNV Learning Portal. Staff Selection Commission Examinations లో English Comprehension కి సంబంధించి previous year question solve చేద్దాం. Here given parts of the following sentence have been given as options. Select the option that contains the error. సో మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఈ సెంటెన్స్ ని పార్ట్స్ గా 4 parts గా డివైడ్ చేసి ఇచ్చారు. సో ఏదో ఒక పార్ట్ లో ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎవ్రీ స్టూడెంట్స్ ఇన్ ద హాస్టల్ decided to travel to Delhi to witness the Republic Day parade. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే ఎర్రర్ కనిపిస్తుంది. ఎవ్రీ స్టూడెంట్స్ అని ఉంది. ఎప్పుడైతే ఎవ్రీ అనే పదం వస్తుందో ఇక్కడ మనకు సింగులర్ రావాలి. ఎవ్రీ స్టూడెంట్ అని రావాలి, కానీ మనకి స్టూడెంట్స్ అని వచ్చింది. కాబట్టి ఎవ్రీ స్టూడెంట్స్ అనేటువంటి పదం మనకి ఎర్రరు. ఇక్కడ ఎవ్రీ స్టూడెంట్స్ అనేది ఎక్కడుంది? మనకి ఆప్షన్ డి ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. యాక్చువల్గా మనకి ఏం రావాలంటే ఎవ్రీ స్టూడెంట్ అని రావాలి సింగులర్, కానీ ఇక్కడ ప్లూరల్ ఇచ్చాడు కాబట్టి ఈ సెంటెన్స్ లో ఉండేటువంటి ఈ భాగం మనకి రాంగ్ అవుతుంది అనమాట.